ప్రకృతి విపత్తులు ఒక్కోసారి వాస్తవాలను కళ్ళకి కట్టినట్లు చూపుతుంటాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు యథేచ్ఛగా కబ్జాకు గురయ్యాయి. ఖమ్మం పట్టణంలో ఈ కబ్జాలు విపరీతంగా జరిగాయి. దీని కారణంగానే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మంలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో గొలుసుకట్టు చెరువులు, కాలువల కబ్జాలపై ప్రస్తుతం చర్చ మొదలైంది. ఖమ్మంలో చెరువులు, కాలువల కబ్జాలను ఎత్తి చూపిన విపత్తు. భారీ వర్షాలకు జలమయమైన పలు కాలనీలు. కేవలం 30 అడుగులలోపే ఉండేలా కొందరు అక్రమార్కులు కబ్జాల పరువానికి తెరలేపారు. దీంతో ఇటీవల కురిసిన అకాల వర్షానికి ఖమ్మం పట్టణంలోని 10వ డివిజన్, కవిరాజ్ నగర్ నుంచి 12వ డివిజన్ వరకు తీవ్ర వరద ముంపుకు గురైంది. ఖానాపురం ఓర చెరువు నుంచి నగరంలో ఉన్న లకారం చెరువు, దంసలాపురం మీదుగా మున్నేరు నదిలో కలిసేలా 100 అడుగులకు పైగా కాల్వని అప్పటి అధికారులు ఏర్పాటు చేశారు. రైతుల ప్రయోజనాల కోసం సహజహిత పద్ధతుల్లో వరదలు ఎప్పుడొచ్చినా పంట నష్టపోకుండా కాల్వకు ఇరువైపులా 20 అడుగుల పైగా కట్ట కూడా ఉండేది. అయితే రాను రాను ఖమ్మం నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గత మొత్తం మీద ఖమ్మం పరిధిలో 3 చెరువులైన ఖానాపురం పెద్ద చెరువు, ఓర చెరువు, లకారం పరివాహక ప్రాంతాల్లో విపరీతమైన కబ్జాల మూలంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునుపెన్నడూ లేని విధంగా పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి. ముఖ్యంగా కోర్ట్ ఏరియా, బైరా రోడ్, కవిరాజ్ నగర్ తదితర ప్రాంతాల్లోని ప్రజలు వరదల మూలంగా సర్వం కోల్పోయారు. ఆయకట్టు పరిసర ప్రాంతాల రైతులకు సాగునీరందించేందుకు, భూగర్భ జలాలను పెంచేందుకు ఎంతో ముందు చూపుతో ఏర్పాటైన చెరువులు, కాలువల కబ్జాతో ఖమ్మం పట్టణం ఇప్పుడు తీవ్ర వరద బారిన పడుతోంది. ఖమ్మంలోని చెరువులు, కాలువల కబ్జాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరిపి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.